హాయ్, వెల్కమ్ టు ర్యామ్స్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. 42వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీలు. తేదీలు 8-9 నవంబర్ 2025. స్థలం NRNPM హై స్కూల్ గ్రౌండ్స్, చీరాల, బాపట్ల జిల్లా. ఈ యొక్క టెన్నికాయిట్ పోటీలు ఇక్కడ చీరాలలో నిర్వహించడానికి ముఖ్య కారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు పి రవీంద్రనాథ్ గారు, మరి కార్యదర్శి KNV సత్యనారాయణ గారు, మరి కోశాధికారి K రమేష్ గారు, బాపట్ల జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు గారు, ప్రధాన కార్యదర్శి కొల్లయ్య గారు, మరియు కోశాధికారి అలేఖ్య గారు. ఈ యొక్క చీరాల్లో ఈ యొక్క టోర్నమెంట్ చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇక్కడ మన రాష్ట్రం నలుమూల నుంచి క్రీడాకారులు ఇక్కడికి వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయిపోయిందా మిత్రులు? వారాలు తిరుమూర్తిలో తిరుమూర్తిలో నాతో పాటు తారక్ ఇక్కడ ఈ 2 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్లో ఎండ టైం చూసుకోకుండా ఇప్పటి వరకు శ్రమించి ఈ ప్రోగ్రాన్ని ఎంత విజయం చేసిన రెఫరీస్కి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళంటూ లేకపోతే ఈ టోర్నమెంట్ జరగడం కొంచెం కష్టంగా ఉంది. ఇది ఈరోజు చివరి ఘట్టానికి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ జి సుప్రియ, జ్యోతిక, అనంతపూర్ బాయ్స్, K శివ, కాకినాడ, M పవన్ కుమార్, వెస్ట్ గోదావరి. కోచ్ మేనేజర్లు ఒకసారి రండి. కోచ్ మేనేజర్లు చంటిబాబు, జగదీష్, రంగస్వామి గారు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు. ఫైనల్ మ్యాచ్ 42వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ చీరాలలో నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెన్నికాయిట్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ సార్ గారు, కోర్టులకి అందరూ క్యాప్స్ కట్టండి. క్యాప్స్ తెలుసు కదా. కోర్ట్ నెంబర్ 1 బాయ్స్ వెస్ట్ గోదావరి వర్సెస్ కాకినాడ. అలేఖ్య గారు ఉన్నారా? ముఖ్య ఫైనల్ మ్యాచ్ కుమార్ గారు, కాకినాడ వర్సెస్ వెస్ట్ గోదావరి. ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఫైనల్ మ్యాచ్ అదేవిధంగా ప్రకాష్ గారు,
ఈ టోర్నమెంట్ ఇంత బాగా చేయడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి గారు సత్యనారాయణ గారు వాళ్ళని ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మేడం గారు. కాకినాడ జిల్లా క్రీడాకారుల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఈనాటి ముఖ్య అతిథులు ఈ టోర్నమెంట్కి రథసారథులతో క్రీడాకారుల పరిచయకారు. రామారావు ఇంటర్నేషనల్ ప్లేయర్, గోల్డ్ మెడలిస్ట్. సీనియర్ నేషనల్ ప్లేయర్ రంగస్వామి గారు అనంతపూర్ నుంచి మన ప్రొడక్షన్ అంతా ఆయనదే. వీళ్ళిద్దరూ నేషనల్ మెడలిస్ట్. అనంతపూర్ రంగస్వామి ఫస్ట్ ర్యాన్ వచ్చేసి నిద్రలేపల్లి అనంతపూర్ నుంచి అమ్మా రండి, మీ ఇద్దరు ముందుకు రండి. ఇప్పుడు కొంచెం ముందుకు రావాలి. రండి, అందరూ వచ్చేయండి. రండి సార్. టీషర్ట్ ఒకటే బాగుంది. టీషర్ట్ కాదు, ఆ యాంబులం భలే పెట్టారు. ఎంత ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల ఫైనల్ పోటీలు గర్ల్స్కి సంబంధించినంత వరకు ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ టోర్నమెంట్ ముఖ్య రథసారథులకి వారు ఆశీస్సులతో తీసుకొని జి సుప్రియ అనంతపూర్, జ్యోతిక అనంతపూర్ ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా జరగబోతుంది. ఆ కార్యక్రమానికి ఇచ్చే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. 42వ ఆంధ్రప్రదేశ్ టెన్నికాయిట్ ఫైనల్స్కి వచ్చారు. సో ఫైనల్స్కి వచ్చినటువంటి ఇద్దరు కూడా సేమ్ అనంతపురం నుంచి వచ్చారు. సో ఫైనల్స్ ఈ మ్యాచ్ వీక్షించవలసిందిగా కోరుచున్నాం. ఒకసారి గ్రౌండ్ లోకి వెళ్ళి మ్యాచ్ ఇక్కడ బాయ్స్ వచ్చేసరికి ఫైనల్స్ వచ్చేసి ప్రతి క్రీడాకారులు డిస్టిక్ నుండి వచ్చిన ప్రతి క్రీడాకారులు ఈ మ్యాచ్ వీక్షించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ గర్ల్స్లో ఫైనల్కి వచ్చింది అనంతపురం నుంచి, ఇద్దరు అనంతపురం నుంచి వచ్చారు. సో బాయ్స్లో ఫైనల్కి వచ్చేసి వెస్ట్ గోదావరి వర్సెస్ కాకినాడ. ఈ ఆరెంజ్ జెర్సీ వెస్ట్ గోదావరి అండ్ ఈ జెర్సీ కాకినాడ. సో బాయ్స్ అండ్ గర్ల్స్లో మాత్రం ఇద్దరు కూడా అనంతపురం నుంచి వచ్చారు. సో ఫైనల్ మ్యాచ్ 42వ ఆంధ్రప్రదేశ్ టెన్నికాయిట్ ఫైనల్ మ్యాచ్. గర్ల్స్ది ఒకేసారి గర్ల్స్ది బాయ్స్ జరుగుతుంది. సో ఏ మ్యాచ్ తీయాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో సైమల్టేనియస్గా 2 మ్యాచ్లు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాకినాడ పాయింట్. సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ కార్యదర్శి మన సత్యనారాయణ సార్ గారు ఉన్నారు. సో ఫైనల్ మ్యాచ్ని చేస్తున్నారు. సో గర్ల్స్లో 2 అన్ని జిల్లాల సేమ్ వెరీ గుడ్. అనంతపురం గర్ల్స్లో ఫైనల్స్కి ఇద్దరు కూడా అనంతపురం జిల్లా నుంచే వచ్చారు. బాయ్స్లో మాత్రం కాకినాడ నుంచి వెస్ట్ గోదావరి నుంచి. ఎల్లో జెర్సీ కాకినాడ అండ్ ఆరెంజ్ జెర్సీ వెస్ట్ గోదావరి. సో 2 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నాయి. ఇక బాపట్ల జిల్లా టెన్నికాయిట్
ట్రెజరీ గారు, అలేఖ్య మేడం గారు, తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు సారు. కొల్లయ్య సార్, సత్యనారాయణ సార్, సుప్రియ, వెరీ గుడ్. Six nine. Out. రెండు ఫైనల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ కాకినాడ వర్సెస్ ఈస్ట్ గోదావరి అండ్ గర్ల్స్ వచ్చేసి రెండు అనంతపురం జిల్లా నుంచి వచ్చినాయి ఫైనల్స్కి. సో రెండు వెంటనే పక్కనే జరుగుతున్నాయి. సో చూడొచ్చు, రెండు ఫైనల్ మ్యాచెస్, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఫైనల్ మ్యాచ్. Fourteen 11. నలభై రెండవ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్
చీరాల నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫైనల్ మ్యాచెస్ బాయ్స్ వచ్చేసి ఈస్ట్ గోదావరి వర్సెస్ కాకినాడ. సో ఎల్లో జెర్సీ కాకినాడ, ఆరెంజ్ జెర్సీ ఈస్ట్ గోదావరి. గర్ల్స్ వచ్చేసి ఇద్దరు కూడా అనంతపురం నుంచి వచ్చారు. సో ఫైనల్స్కి ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇద్దరికి పాయింట్. ఎంత స్టామినా, ఎంత ఎండలో కూడా ఎంత ఆడుతున్నారంటే వాటే ప్లేస్. కొంచెం పక్కనండి అన్నా. విజయనగరం $17 బాయ్స్. 3 సెట్స్ ఉంటాయి. $17-18 కాకినాడ, 17-18 ఈస్ట్ గోదావరి బాయ్స్. 18 Come on. కొంచెం వెనక 17-19. ఫస్ట్ టైం అవుట్ కాకినాడ. What a point. Excellent. Kakinada versus East Godavari.
ఫస్ట్ సెట్ విన్ బై ఈస్ట్ గోదావరి అగేన్స్ట్ కాకినాడ. ఈస్ట్ గోదావరి ఆరెంజ్ జెర్సీ. ఏ తమ్ముడు వెనకరా. సెకండ్ సెట్ అనంతపురం. Bro. Nah, ya udah bakal ఈ 42వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ టెన్నిస్ కాయిట్ చీరాలో నిర్వహించడం జరుగుతుంది. సో ఫైనల్ మ్యాచెస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈస్ట్ గోదావరి వర్సెస్ కాకినాడ అండ్ గర్ల్స్లో వచ్చేసి 2 అనంతపురం నుంచి వచ్చాయి. ఇద్దరు కూడా అనంతపురం నుంచే ఫైనల్కి రావడం జరిగింది. 2 టీమ్స్. కోట్లో పెట్టుకున్నాను. Time out.
Set point 9. Very good. Match won by Supriya, Anantapur district, from Anantapur. Girls row. Match won by Supriya. Congratulations. గర్ల్స్ యొక్క ఫైనల్కి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన సుప్రియ గెలవడం జరిగింది. సో ఇది ఫైనల్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం నుండి శ్రీకాకుళం నుండి అనంతపూర్ వరకు అనేక జిల్లాలు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరగడానికి ఏపీ టెన్నికాయిట్ అసోసియేషన్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ జనార్దన్ గారు మరియు టీడీపీ నాయకులు పికి నారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాగేశ్వరరావు గారికి టీడీపీ నాయకులకు కూడా స్వాగత సుమాంజలి. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ గర్ల్స్ జరుగుతూ ఉంది. అదేవిధంగా బాయ్స్ కూడా ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. రెండో సెట్ రన్నింగ్ లో ఉంది. సత్యనారాయణ గారు కూడా సభావేదికలో ఉండవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన టీడీపీ నాయకులు రత్న కుమార్ గారు, వనజ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వనజ గారు, రత్న కుమార్ గారు, మరియు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యంగా ఎంతో కృషి చేస్తున్న అలిఖ్య మరియు కొలే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆరెంజ్ జెర్సీ, ఎల్లోని గ్రీన్ జెర్సీ కాకినాడ. సో ఆల్రెడీ ఈస్ట్ గోదావరి 1 సెట్ గెలుస్తున్నారు. ఇది సెకండ్ సెట్. సీనియర్ పీటీ మాస్టర్ గారు, విద్యాసాగర్ మాస్టర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వాట్ ఎ పాయింట్. సర్వీస్ ఆడిరా ఇది కాదురా. సర్వీస్ అతనే సార్. సర్వీస్ నేనే చేస్తున్నాడు. ఇంటి ఫోన్ చేస్తాను. ఏం లైన్ అదే లైన్ అది. ఈరోజు మనం ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహించడానికి పూర్తిగా గ్రౌండ్ కానీ, వసతి కానీ, మరి ముఖ్యంగా భోజన సదుపాయాలు అందించినటువంటి కొండయ్య గారు మరియు వాళ్ళ తనయులు మహేంద్రనాథ్ గారికి మరియు అమర్నాథ్ గారికి బాపట్ల జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మ్యాచ్ అయ్యేలోపు వివిధ జిల్లాల నుండి ఈరోజు మా చీరాల వచ్చి మా ఆతిథ్యం తీసుకొని మ్యాచ్లన్నీ కూడా ఎంతో చక్కగా నిర్వహించడానికి తోడ్పడినటువంటి వివిధ జిల్లాల సెక్రటరీలకు అందరికి కూడా చిన్న జ్ఞాపకను మా తరఫున అందజేస్తున్నాము. మా పెద్దలు కొండయ్య గారి చేతుల మీదుగా మెమోంటస్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వివిధ జిల్లాల సెక్రటరీలు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా పల్వాన్ నుండి ఇచ్చేసినటువంటి సెక్రటరీ గారు పల్నాడు నుండి కొలే గారు, ఝాన్సీ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను.
పల్నాడు జిల్లా నుండి విచ్చేసినటువంటి సెక్రటరీ పుల్లయ్య గారు, ఝాన్సీ గారిని, అనంతరం అనంతపురం నుండి రంగస్వామి గారు, కడప నుండి జీవి రమణారెడ్డి గారు, మొదటగా పల్నాడు చీరాల శాసనసభ్యుల ద్వారా ప్రకాష్ పల్నాడు నుండి పుల్లయ్య గారు, ఝాన్సీ గారు, అనంతపురం నుండి రంగస్వామి గారు కొద్దిగా నాకు చేయవలసిందిగా కూర్చున్నాను. ఇటు వచ్చేసి అనంతరం కడప జిల్లా నుండి వచ్చినటువంటి రమణారెడ్డి గారు. ఇప్పుడు పుల్లయ్య గారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మెమోటని అందిస్తున్నటువంటి చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు మరియు ఝాన్సీ గారిని కూడా మా చిరుకాలికని అందించుకోవాల్సిందిగా కోరుచున్నాము. విజయనగరం నుండి శేష రామారావు గారు, నేషనల్ ప్లేయర్ లక్ష్మణ్ గారు కూడా దయచేసి పైకి రావాల్సిందిగా ఫస్ట్ సెట్ ఆల్రెడీ రామస్వామి గారు, రంగస్వామి ఈస్ట్ గారు, గోదావరి గెలిచింది. సెకండ్ సెట్ ఇప్పుడు కాకినాడ ఖచ్చితంగా గెలవాలి. విజయనగరం గెలిస్తేనే నుండి థర్డ్ సెట్ శేష ఉంటుంది, రామారావు లేదంటే గారు, లేదు. రామారావు గారు, నిన్న ఉదయం నుండి ఫస్ట్ టీం అనంతపురం వచ్చింది సార్ మనకి బాపట్ల జిల్లాకి. విజయనగరం నుండి శేష రామారావు గారు సెక్రటరీ రామారావు గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాను. కోనసీమ నుండి వర్మ గారు, 19 ఈచ్. కడప రమణారెడ్డి గారు, విజయనగరం శేషరామారావు గారు, కోనసీమ నుండి పికి నారాయణ గారు సన్మానిస్తూ ఉన్నారు రమణారెడ్డి గారిని. కాకినాడ నుండి రమేష్ గారు, 20 ఈచ్. కోనసీమ నుండి విచ్చేసినటువంటి వర్మ గారికి మన టీడీపీ నాయకులు నాగేశ్వరరావు గారు శాల్వాతో సన్మానం చేస్తారు. కాకినాడ నుండి రమేష్ గారు మరియు మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయనగరం నుండి శేషరామారావు గారు రావాలి. తర్వాత కె రమేష్ గారు మన ప్రెసిడెంట్ మరియు కాకినాడ జిల్లా సెక్రటరీ. అదేవిధంగా మన భారతదేశం తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినటువంటి మా మిత్రుడు మా లక్ష్మణ్ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లక్ష్మణ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ సార్, మన ఇండియా తరఫున 4 సార్లు ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఆడినటువంటి లక్ష్మణ్. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈ మ్యాచ్లన్నీ జరగడానికి ఎంతో ముఖ్యమైనటువంటి రిఫరీస్ లక్ష్మణ్. ఈ మ్యాచ్లన్నీ కూడా జరగడానికి సహకరించినటువంటి రిఫరెన్స్ రామారావు గారు, కాకినాడ డిస్టిక్, కాకినాడ ఏలూరు చిట్టిబాబు గారు, రిఫరీ ఫ్రమ్ ఏలూరు చిట్టిబాబు, పలాస నుండి తిరుమలరావు గారు, విన్నా ఏంది? ఓకే, వెల్ ప్లేడ్. ఫైనల్స్ లో ఈస్ట్ గోదావరి వర్సెస్ ప్రకాశం సెక్రటరీ గారు కాకినాడలో ఈస్ట్ గోదావరి ప్లేయర్ జగదీష్ గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పవన్ కుమార్. అదేవిధంగా ఈ రోజు ఈ మ్యాచ్లన్నీ కూడా ఎంతో చక్కగా జరగడానికి నేషనల్ ప్లేయర్ అయినటువంటి మన చీరాల అమ్మాయి, మన చీరాల వాస్తవులు కానిస్టేబుల్, మన నేషనల్ ప్లేయర్ సార్, మన ఆంధ్ర తరఫున 4-5 సార్లు ఆడింది మన చీరాల వాస్తవులు. తర్వాత రిఫరెన్స్ ఈ మ్యాచ్లు అన్ని కూడా ఎంతో చక్కగా జరగడానికి సహకరించినటువంటి రామారావు గారు, కాకినాడ డిస్టిక్ రామారావు గారు, వినయ్ కుమార్ గారు, పేరు రామారావు గారిని రిఫరెన్స్ సార్. వీళ్ళందరూ కూడా కాకినాడ. వినయ్ కుమార్ గారు కాకినాడ, చిట్టుబాబు గారు ఏలూరు, రాహుల్ గారు పార్వతీపురం, జగదీష్ గారు కాకినాడ, త్రినాథులు గారు కాకినాడ, తారకేశ్వరరావు గారు పలాస, తిరుమలరావు గారు పలాస, రమేష్ గారు కాకినాడ, రవివర్మ కోనసీమ. రిఫరెన్స్ అందరూ కూడా వచ్చి మీ మెమోంటస్ ని అందించుకోవాల్సి.
ప్రసాద్ గారు యూనివర్సిటీ కోచ్ మన చీరాల వాసి. ఈ గ్రౌండింగ్ కావచ్చు వస్తువులు అన్ని కూడా అదేవిధంగా ఈ మ్యాచ్లన్నీ కూడా రత్నకుమార్ గారు వనజ గారికి కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మెమోటోని అందించవలసిందిగా కోరుచున్నాము. రత్నకుమార్ గారు అటు 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 అదేవిధంగా రత్నకుమార్ గారికి మరియు వనజ గారికి 2 రోజులు కాదు వారం నుండి కావాల్సినటువంటి పర్మిషన్ తీసుకోవడం అన్ని ఏర్పాట్లు కూడా ముందున్నటువంటి వనజ గారికి, అదేవిధంగా విద్యాసాగర్ మాస్టర్ గారిని దయచేసి స్టేజ్ మీదకి వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మెమోంటోని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మాకు ఎన్నో సలహాలు. తర్వాత యాతం ప్రకాష్ నేషనల్ స్టేట్ ప్లేయర్ యాతం ప్రకాష్ కి మెమోంటోని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. యాతం ప్రకాష్ నేషనల్ ప్లేయర్ చీరాల వాస్తవులు పేరాల సార్. దేవరాజు గారు తాడిపతి దేవరాజు గారికి చిరునాం కానుక చిరుమేమంటూ కష్టపడమే కాదు సార్, మనకి ఇంత ముందు నుంచి టెన్నికాయ్ టోర్నమెంట్ వైజాగ్ లో జరిగిన టోర్నమెంట్ దగ్గర నుంచి మొత్తం అలాగే ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన బాపట్ల జిల్లా కార్యదర్శి పోలయ్య గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిరుకానుక, ఇద్దరు బస్తా వారికి ఇద్దరికి కూడా నా ఆర్గనైజ్ సెక్రటరీ ప్లస్ ఎంఐ నేషనల్ రిఫరెంట్ మొన్నే ఇద్దరికి కలిపేసి చెప్పండి వాళ్ళు గట్టిగా. ఓకే తల్లి మీలాంటి ప్రోత్సాహాలకు ఎన్నిసార్లు వేసినా ఎన్నిసార్లు చేసినా అది మమ్మల్ని మేము ఆశ్చర్యించుకున్నట్టు మమ్మల్ని మేము సత్కరించినట్టు సార్. ప్లేయర్స్ అందరూ ముందుకు రావాలి. లైన్ లో అందరూ 1 to 6 ప్లేయర్స్ అందరూ 1 to 6 ప్లేయర్స్ ఇక్కడికి లైన్ లో రావాలి. ఇక్కడికి వెనకాల ఉన్న ప్లేయర్స్ అందరూ
విజయనగరం అందరూ కూడా లైన్లో నిలబడి అక్కడ నాకు చోటు ఇవ్వండి అక్కడ. ముందుగా బాలికల 6వ బహుమతి 6th ప్లేస్ పి లావణ్య కోనసీమ. పి లావణ్య కోనసీమ. నమస్తే అబ్బా. ఫిఫ్త్ ప్లేస్ 5వ ప్లేసు అనిత కే అనిత కోనసీమ. అనిత ఫ్రమ్ కోనసీమ. 4th ప్లేస్ సంస్కృతి ఈస్ట్ గోదావరి. సంస్కృతి ఈస్ట్ గోదావరి. లైన్లో నిలబడమన్నాను, అందుకనే ఆ కెమెరా లేకుండా బాయ్స్ 6 నుంచి నిలబడండి. 3rd ప్లేస్ కే హిందూ విజయనగరం. ఊరికి ఒక ఉందండి, ఇంతలో గుండెలు తీసుకొని వేస్తారు. ఫైల్ తీసుకున్నాము, అందరూ ఇక్కడ ఉండాలి. గ్రూప్ ఫోటో ఉంటుంది, దయచేసి 1 నుండి 6 వచ్చిన లేడీస్ బాయ్స్ జెంట్స్ ఫోటో ఉంటుంది. 3వ ప్రైజ్ అందరూ క్లాస్ కొట్టాలి. ప్లేస్ అందరూ ముందు రావాలమ్మా, బ్యాక్ సైడ్ ముందు రండి, దయచేసి రండి, ముందు రండి అమ్మా. అలాగే 2వ స్థానాన్ని జాతీయ పోటీలకు ఎన్నికైన కోచ్లు కూడా రావాలి. కే జ్యోతిక అనంతపూర్. కోచ్ కంపల్సరీ రావాలి. కోచ్ మేనేజర్ ఇద్దరు కూడా, సెక్రటరీ గారు కూడా ఇద్దరితో కలిపి మళ్ళీ తీయించుకుంటారండి మీరు. చూడాలి రెడీ. నెక్స్ట్ అందరితో కూడా గ్రూప్ ఫోటో ఉంటుంది. 1 నుండి 6 ప్రైజులు వచ్చిన వాళ్ళు దయచేసి ఇక్కడ ఉండండి అమ్మా, వెళ్ళొద్దు. ఫస్ట్ ప్లేస్ సుప్రియా జీ. సుప్రియా అక్కడ ఉన్నారు. క్లాస్ ఫస్ట్ ప్రైజ్ ఫ్రమ్ అనంతపూర్ అండి. చూడాలి. కడప విజయం సాధించింది ఇప్పుడు అలా ఇద్దరు కలిపి కప్పు సార్ చేతుల మీదుగా పైకి పట్టుకున్నట్టు పట్టుకున్నారు. ఒకే జిల్లా నుండి మొదటి మరియు 2వ ప్రైజులు అందుకోవడం జరిగింది. ఏదో మంచి తరబేజ్ ఉన్నట్టు ఉందండి, ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరికి 8 ఫస్ట్ ప్రైజ్ ఎవరు తీసుకున్నాం? చూడు రెడీ. అనంతపూర్ డబల్ బాలుర విభాగంలో లేడీస్ ఒక ఫోటో తీద్దాం. 6 ఆరుగురు ఒకసారి రండమ్మా. 1 to 6 జమ్మూ కాశ్మీర్ లో జరుగు నేషనల్ కి మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ 6 కూడా వెళ్ళడం జరుగుతుంది. సింగిల్ మిక్స్ వెళ్ళడం జరుగుతుంది. కోచ్లు కూడా కొద్దిగా 7-8 స్థానాల్లో 7-8 శ్రావణి పోత్ర జయచంద్రిక ఇప్పుడు వస్తుందా? అందరూ వస్తున్నారా? సెలెక్ట్ అయ్యారంట. 8th ప్లేస్. ఆరుగురికి 8 మందికి కోచింగ్ 8 మంది పెట్టి 6 వీళ్ళందరూ కూడా
జగదీష్ ఇది కొద్దిగా బిగియాలి. జగదీష్ సెకండ్ ప్లేస్ కె శివశంకర్ ప్రసాద్ కాకినాడ. కోచ్ జగదీష్ గారు. జగదీష్ కూడా ముందుకు రావాలి. ఫస్ట్ ప్రైజ్ చూడు, సెకండ్ ప్రైజ్ చూడు. ఎం ప్రవీణ్ కుమార్, పవన్ కుమార్, వెస్ట్ గోదావరి. మీ ఇద్దరు వచ్చారు ఇక్కడ అలా ఉండాలి. వీళ్ళు నేనేం గమనించానంటే నువ్వేం చేస్తున్నావు అంటే బాల్ అది రింగ్ పైకి వేస్తాను, ఇక్కడ ఈజీగా పట్టుకుంటాడు. అదేం చేస్తున్నాడు నేను అంటే 2 సార్లు అవుట్ అవడానికి కారణం నువ్వు 2 సార్లు పైకి వేసావు. 2 సార్లు తను ఏం చేశాడంటే అటువైపు నుంచి కరెక్ట్ కార్నర్ చూసి వేస్తాడు. ఇది నువ్వు గమనించట్లేదు. కోచింగ్ క్యాంప్ లో రిటైన్ చేశారు సార్. బాయ్స్ అందరూ వచ్చేయండి. మా ఆరుగురు 7th 8th ప్లేస్ పైకి వేస్తాడు. ఆనంద్, బి ఆనంద్, చైతన్య, బి ఆనంద్, చైతన్య రండి ఇక్కడ. ఆనంద్ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఆనంద్, చైతన్య 7th 8th. కిందకే వాళ్ళే కరెక్ట్. ఒక్కదాన్ని గమనించుకోవాలి. కదా ఎవరున్నారు అక్కడ? 8 మంది కూడా కోచింగ్ తీసుకొని నెక్స్ట్ మంత్ లో జరుగుతుంది. అమౌంట్ కాస్ట్ కొద్దిగా యాక్ట్ చేయండి. కన్ఫ్యూజ్ చేయబాను మీరు. ఇంటికి వెళ్ళగానే వాడికి పంపరిస్తారు. రత్నబాబు గారు రావాల్సిన కోచ్. విజయనగరం కోచ్ శశి గారు, సెక్రటరీ గారు విజయనగరం శశి గారు రండి. ఒక మెంబర్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు ఈ 6 మెంబర్స్ మన నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి రత్నబాబు ఎంతో కృషి చేస్తున్నాడు. మన బాపట్ల జిల్లా టెలికాట్ అసోసియేషన్ సభ్యుడు రత్నబాబును కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. రత్నబాబుకి మెమోటో ఇవ్వండి. శాల్వా. బాపట్ల జిల్లా టెలికాట్ అసోసియేషన్ సభ్యులు రత్నబాబు, చీరాల వస్తుంది. ఒకసారి ఒకే రోజు పరిగెట్ రావాలా. ఎవరైతే ఈరోజు చీరాల అదృష్టం, చీరాల నియోజకవర్గం ఇక్కడ నుంచి ఫైనల్లో జమ్మూ వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా చీరాల నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా నేను అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చీరాల్లో ఎవరైతే మొత్తం ఈ కార్యక్రమం చీరాల నుంచి ఇవాళ జమ్మూ కాశ్మీర్కి మన పిల్లల్ని పంపిస్తున్నారు. రేపు అక్కడి నుంచి మరి ఇంకొక దేశానికి కూడా వెళ్ళే పరిస్థితికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కావాల్సిన సదుపాయాలన్నీ క్రియేట్ చేసి దీంట్లో ఎవరెవరైతే పాల్గొని కంప్లీట్గా వారి యొక్క సహకారం అందించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఊరు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా ఆదరించాలన్న విషయాన్ని చాలా చక్కగా మీరు మెయింటైన్ చేశారు. మరి ఈ యొక్క ఆర్గనైజింగ్ స్టాఫ్కు మళ్ళీ ఒకసారి పేరు పేరున అందరికీ నమస్కారాలు. అలాగే ఈ పిల్లలు మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
క్రీడలని అభిమానించే అందరికీ కూడాను, అలాగే కూటమి ప్రభుత్వ నాయకులకు, అలాగే ఈ 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఈ క్రీడని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజున చీరాల నియోజకవర్గంలో ఎన్ఆర్పిఎం స్కూల్లో 8 మందికి గర్ల్స్కి 8 మందికి బాయ్స్కి కూడా ప్రైజెస్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా రేపు జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ మళ్ళా తిరిగి నేషనల్స్లో వాళ్ళు ఆడి ఇంటర్నేషనల్స్ అక్కడ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్కి వెళ్తారని చెప్తున్నారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఇది చీరాల నుంచి వెళ్ళడం అనేది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అందరికి కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూగా ఎవరైతే కష్ట నష్టాలకు వచ్చిన ప్రతి వాళ్ళను కూడా జాగ్రత్తగా తీసుకొని వాళ్ళందరికీ అండదండలు కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇచ్చినటువంటి చీరాల శాసనసభ్యులు కొండయ్య గారికి, వాళ్ళ తనయులు టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్ర గారికి, అమర్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పోలీసు వారికి, మీడియా మిత్రులకు, ఎలక్ట్రిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రెడీ 1 2 స్మైల్. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్ర గారికి మరియు టీడీపీ అమర్నాథ్ గారికి ఏర్పాటు చేసినందుకు, పరిశీలించినందుకు ఈ కార్యక్రమం 42వ రాష్ట్ర టెన్నికాయిడ్ జూనియర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈరోజు చీరాలలో బాపట్ల జిల్లాలో ఇంత ఘనంగా నిర్వహించడానికి సహాయం చేసినటువంటి మన చీరాల శాసనసభ్యులు కొండయ్య గారికి, మహేంద్రనాథ్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కేఎంసీ చైర్మన్ గారికి మరియు టీడీపీ నాయకులకు, చీరాల మున్సిపాలిటీ చైర్మన్ గారికి, కమిషనర్కి మరియు పారిశుద్ధ కార్మికులకు మరియు వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి కోచ్లు, సెక్రటరీలు మరియు ఎంపైర్లు అందరికీ కూడా పేరు పేరున బాపట్ల జిల్లా టెన్నికాయిడ్ అసోసియేషన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి పవన్ కుమార్ ఈరోజు తన యొక్క గురించి చెప్తారు. సో చెప్పండి మీ గురించి. నా పేరు పవన్ కుమార్, మాది వెస్ట్ గోదావరి. నాకు ఫస్ట్ ప్లేస్ కొట్టాను. ఓకే. 42 జూనియర్ నేషనల్. ఓకే. మీ ఫ్యామిలీ గురించి? మా ఫ్యామిలీ, మా నాన్నగారు ఫార్మర్. ఓకే. మా అమ్మగారు హౌస్ వైఫ్. ఓకే. మా ప్రకాష్ రెడ్డి సారు చాలా ట్రైనింగ్ ఇచ్చారు మీకు? ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా ఆడాను. ఓకే. ప్లేస్ కొట్టాను. మీరు ఆడేటప్పుడు ఎలా మీరు కొడతారని చెప్పి అనుకున్నారా? మీరు కొడతామని అనుకున్నాను. ప్రాక్టీస్ చేసి వచ్చాను. ఓకే, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. ఈ మీ తోటి క్రీడాకారులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఏమన్నా తోటి క్రీడాకారులు ఆటలతో పాటు నెగ్లెక్ట్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. రెడీ 1 2 3 స్మైల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ రామ్స్ వాల్గా అని చెప్పండి అమ్మా.
మీ ప్రోగ్రామ్ మొత్తం కూడా ర్యామ్స్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్లో ఉంటుంది. బ్లాగ్స్ లో ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రామ్స్ అంతే కదా, ర్యామ్స్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్. రామ్స్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ లో యూట్యూబ్ లో అన్ని ఎక్కిచ్చేస్తారు. Yes. మీ వీడియోస్ రామ్స్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గర్ల్స్లో ఫస్ట్ ప్రైజ్ సాధించినటువంటి సుప్రియ. సో సుప్రియ తన మాటల్లో చెప్తారు. ఓకే, చెప్పండి మీ సుప్రియ మీ గురించి చెప్పండి. నా పేరు జి సుప్రియ. మై ఫాదర్ నేమ్ ఈజ్ వెంకటేశ్వరు, మై మదర్ నేమ్ ఈజ్ రామాంజిరమ్మ. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా అమ్మ మా నాన్న ఫార్మర్స్ చాలా కష్టపడుతున్నారు. నన్ను ఎంతో బాగా ఎంకరేజ్ చేశారు. టెన్నికైట్లో వచ్చేసి నా గోల్ ఇంటర్నేషనల్ ఆడాలని కోరిక. ఎన్నిసార్లు అయినా ఎంత కష్టమైన ఇంటర్నేషనల్ కొడతాను కన్ఫామ్గా. నాకు అంత క్లారిటీగా ఉంది. నేను మాకు ఫస్ట్ సపోర్టింగ్ అంటే మాకు పీటీ అమర్ సారు, ఆ సార్ వల్ల తర్వాత ఇంకా మామూలుగానే సార్ వాళ్ళు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ. 60 మంది వచ్చారు గర్ల్స్, బాయ్స్ 14 మంది వచ్చారు. అమ్మా ఇలా జరగండి, కొంచెం జరగండి. సరే, ఓకే సార్. ఓకే సార్, పడతాను. సరే సార్. ఓకే, రెడీ 1 2 3 స్మైల్. పేపర్కి వచ్చినా తీయాలరా కెమెరా అని ఆడ పెట్టినట్టు. రెడీ 1 2 స్మైల్. అడుగుదాం.
42వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాలబాలికల టెన్నికాయిట్ ఛాంపియన్షిప్స్ 2025-26 చీరాలలో నిర్వహించడం జరిగింది. NRNPM హై స్కూల్ చీరాల, బాపట్ల డిస్టిక్. సో ఈ యొక్క టోర్నమెంట్ను ఇక్కడ నిర్వహించడానికి ముఖ్య కారకులు మరియు ఈ యొక్క రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చి క్రీడాకారుల్ని వాళ్ళకి భోజన వసతులు కానీ అన్నీ ఇక్కడ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు పి రవీంద్రనాథ్ గారు, ప్రధాన కార్యదర్శి KNB సత్యనారాయణ గారు, మరి కోశాధికారి K రమేష్ గారు, మరియు బాపట్ల టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు గారు, ప్రధాన కార్యదర్శి పోలయ్య గారు, మరియు కోశాధికారి అలేఖ్య గారు, మరియు న్యాయ నిర్ణేతలుగా ఈ యొక్క టోర్నీకి న్యాయ నిర్ణేతలుగా వచ్చి వ్యవహరించిన వారు తిరుమలరావు గారు, తారకేశ్వరరావు గారు, PJMD రామారావు గారు, వి వినయ్ కుమార్ గారు, వి తిరుమూర్తులు గారు, బి చంటిబాబు గారు, ఎస్ రాహుల్ గారు. సో వాళ్ళ యొక్క సారథ్యంలో రచనలో న్యాయ నిర్ణేతలుగా విద్యార్థుల విషయాల్లో స్పోర్ట్స్ విషయంలో చాలా బాగా చేశారు. సో ఈ యొక్క టోర్నమెంట్ చీరాల్లో ప్రతిష్టాత్మకంగా జరిగింది. మరిన్ని ఇట్లాంటి టోర్నమెంట్లు చీరాల్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇక వచ్చిన విద్యార్థులు ఇక్కడ అత్యుత్తమ క్రీడా ప్రదర్శించిన క్రీడాకారులు 6 చొప్పున బాలికలు 6 మంది, బాలురు 6 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వీరిని నేషనల్ లెవెల్స్కి, అంటే డిస్ట్రిక్ట్ మన స్టేట్ నుంచి నేషనల్ లెవెల్స్కి పంపించడం జరుగుతుంది. అక్కడ నుండి వాళ్ళని ఇంటర్నేషనల్ స్థాయికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఇంకా అత్యుత్తమ క్రీడా ప్రదర్శించిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చీరాల్లో ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా మరిన్ని జరగాలని, మీరు ఇంకా బాగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. ఎలా ఉన్నాయి భోజనాలు? బాగున్నాయా? ఇక్కడ వసతులన్నీ బాగానే ఉన్నాయా మీకు? స్టే ఇచ్చిన దగ్గర అంతా చీరాల బాగుందా? ఓకే. చదువుల్లో కూడా మీరు బాగా చదివాలి. ఆటలతో పాటు చదువులు కూడా ఉండాలి. చదువులు ఉంటేనే జీవితంలో 2 కన్నులు ఉండాలి. ఆటలు, చదువు 2. ఓకే. బాగుందని చెప్పారు ఆల్రెడీ. మీరు అడగకపోతే నేను అడిగేసాను సార్, మొత్తాన్ని అడిగేసాను కూడా. మీకు అన్నీ బాగున్నాయి ఇక్కడ వస్తువులు అది. ఓకే ఓకే. ఈరోజు రెండు పెట్టినట్టున్నారు వెరైటీ.
చాలా రెండు తిన్నా, బాగుంది సార్ రెండు కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా ఉంది ఇక్కడ భోజనాలు ఏమి? మధ్యాహ్నం చూసారా? అసలు మీరు చూడకుండానే బాగుంది అంటున్నారా? తిరిగారా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఓకే, చీరాల చూస్తే ఓకే. చీరాల చాలా మంచి ప్లేస్, టూరిస్ట్ ప్లేస్, బీచ్ ఉంటుంది. ఆడే వైజాగ్ వాళ్ళకి మాత్రం బీచ్ అంటే మీకు తెలియదేమో, కానీ మామూలు అంటే అందరూ వాళ్ళు తెలుసు కాబట్టి చీరాల బీచ్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మేము కూడా అదే అనుకుంటున్నాం, మీరందరూ కూడా ఇక్కడికి రావాలి మరలా అని. వెరీ గుడ్. ఎలా ఉంది బాస్, భోజనం అన్నీ బాగున్నాయా? సూపరా, వెరీ గుడ్. చెప్పండి ఎలా ఉంది భోజనాలు, ఎలా ఉన్నాయి చెప్పాలి. ఎలా ఉంది? బాగున్నాయా? బాగున్నాయమ్మా, బాగున్నాయా? వెరీ గుడ్. ఎలా ఉండే భోజనం? భోజనం వరకే అన్నారు కదా, మీరు తిన్నది ఏంటంటే ఉప్మా చేస్తాను ఈరోజు మాట్లాడుతున్నాను. మీరు ఆడారా? ఇక్కడ ఆడారా? ఎలా ఉంది ఇక్కడ చీరాల ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీది ఊరేనా? ఏ ఊరు మీది? కడప. ఎలా ఉంది చీరాల? బాగుందా? చూసారా చీరాల? చీరాల టూరిస్ట్ ప్లేస్, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళండి. చీరాల బీచ్ ఉంటాయి, సరేనా? ఇప్పుడు పంపించట్లేదు, మళ్ళీ పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నాయి భోజనాలు? ఎలా ఉన్నాయి? సూపరా? చీరాల బాగుందా? చూసారా చీరాల? చూడలేదా? ఇంకోసారి చీరాల రండి, టూరిస్ట్ ప్లేస్. ఓకే, బాగా చదవండి, బాగా ఆడండి. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. రేపు ఇక్కడ చేశారు కదా, మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా బాగా ఆడాలి, ఇంకా ఎక్కువ మంది వస్తారు అక్కడి నుంచి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. చేస్తా. మీరు ఫోన్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ వెళ్దాం సార్. మీరు చాలా రైస్ ఉంది, ఓకే, ఒక బేస్ ఉంది. సరే సార్. ఓకే, ఫోన్ చేసి సత్యనారాయణ సార్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టెన్నికాయిట్ జనరల్ సెక్రటరీ కేవీఎన్పి సార్. ఓకే, కేవీఎన్పి ప్రసాద్, కేవీఎన్పి సత్యనారాయణ గారు. కిలో
సార్ టోర్నీ చాలా బాగా జరిగింది సార్. మీరు రాత్రి 11 చాలా మీరు చాలా బాగా చీరాల్లో ప్రోత్సాహాలుంటే మనం ఏమైనా సాధించగలుగుతాం. ఇలాంటి జరగాలి. ఎక్కడికి ఈరోజు జరిగిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలకు గౌరవ శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య వారి యొక్క సహాయ సహకారాలు ఏర్పాటు చేశారు. పిల్లలకి బహుమతులు కానీ ఏర్పాట్లు కానీ వసతి కానీ భోజనాలు కూడా చక్కని భోజనాలు ఆయన కొత్త నిధులతో ఏర్పాటు చేసి చక్కగా ఆటలు ఎలా ఉన్నప్పటికీ కూడా క్రీడాకారులు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలని మంచి భోజనం అందించడానికి వారికి వారి కుమారులు యువనేత గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియపడుతున్నాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది? బాగుందా భోజనం? ఆటలు బాగున్నాయా? నచ్చిందా? వెరీ గుడ్. భోజనం ఎలా ఉంది బాసు? బాగుందా? చీరాల బాగుందా? హాయ్, భోజనాలు అన్నీ బాగున్నాయా? అసలు చీరాల బాగుందా? వెరీ గుడ్. చాలా బాగా ఆడారు మీరు, చాలా బాగా ఆడారు. అమ్మో, వీళ్ళు కూడా అనకాపల్లి, నువ్వు కూడా చాలా బాగా ఆడావు. వెరీ గుడ్. ఎలా ఉన్నాయి? భోజనాలు బాగున్నాయా? ఆటలు బాగున్నాయా? హ్యాపీ? వెరీ గుడ్. ఎలా ఉన్నాయి? భోజనాలు బాగున్నాయా? ఫెసిలిటీ బాగుంది. సరే, ఓకే, వెరీ గుడ్. మంచిదేగా, ఆటలు ఉంటే మంచిదే కదా, రేపు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఆటలు, ఎన్సీసీ సర్టిఫికేట్, ఈ స్పోర్ట్స్లో ఉన్న సర్టిఫికేట్ చాలా విలువైంది, గుర్తుపెట్టుకోండి. నవ్వుతానికి కాదు, ఫస్ట్ సెకండ్ ప్లేస్ కానీ, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కానీ, ఈ నేషనల్స్ ఆడినవి కానీ, డిస్టిక్లో కానీ ఆడినవి చాలా ఉపయోగం. ఎన్సీసీ ఉద్యోగాల విషయంలో కానీ అవి చాలా ప్రాముఖ్యత పోషిస్తాయి. సి సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ. ఓకే, వెరీ గుడ్. ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి, చదువు ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉంటే ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి, సెటిల్, లైఫ్ సెటిల్. ఓకే, స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్లు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తెలుసుగా. ఉమెన్స్ క్రికెట్లో చూసాక మొన్న వరల్డ్ కప్ చేస్తే వాళ్ళకి ఎంత డిఎస్పీ ర్యాంక్ ఉద్యోగం ఇచ్చారు. కడప అమ్మాయి తెలుసుగా, శ్రీచరణి తెలుసుగా. అలా ఉంటుంది గ్రూప్ 1 ఉద్యోగం అది. సో మీరు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ టోటల్లీ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. గేమ్స్ పరంగా కానీ, ఆటల పరంగా కానీ, కామెడీ పరంగా కానీ ఈ యొక్క ఛానల్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ర్యామ్స్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ అండ్ follow in Instagram and share with your family and friends. Thank you once again. Thank you one and all.